అయితే అమృతమునకు పురాణామృతమునకు తేడా ఉంది మళ్ళీ. పిబన్నేవామృతం యత్నాత్ ఏతత్ స్యాదజరామరః. పిబన్నేవ అమృతం యత్నాత్ ఏకః స్యాత్ అజరామరః. శంభోః కథామృతం కుర్యాత్ కులమేవ అజరామరం. అద్భుతమైన శ్లోకం ఇది. ఎవరో ఇలాంటి కుర్రాడు రోజు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అన్నాడు కదా, మరి ఏదో మధ్య మధ్యలో చాలా తమాషాగా పడతాడు శ్లోకం అన్నమాట. గురురంజన్న విద్యతే అన్నాడు. అందుకని ఇంద్రుడికి ఆనందం కలిగిందిట. ఓ చెంబుతో అమృతం పట్టుకొచ్చాడు. తాగునాయన అన్నాడు. ఆ కుర్రవాడు ఆ చెంబుతో అమృతం తాగాడు. అప్పుడు ఏమవుతుంది? సుధాం పిబన్, అమృతం తాగడం వల్ల ఏక ఏవహ అజరామరః, తాగినవాడు ఒక్కడే కలియుగాంతం వరకు అజరామరుడు అవుతాడు. జర అంటే ముసలితనం, అజర అంటే ముసలితనం ఉండదు, అమరహ మరణం ఉండదు. అది కూడా పూర్తిగా కాదు, కలియుగాంతం వరకు ఈ అమృతం తాగినవాడు వీడు ఒక్కడే. ఓ చెంబుడు తాగేశాడు కనుక పక్కవాడికి చొక్కోడు ఇవ్వకుండా అజరామరుడు అయ్యాడు. అంటే అమృతం ఏం చేస్తుంది? తాగినవాడిని ఒక్కడనే ముసలితనము చావు లేకుండా చేసింది. కానీ శంభోః కథామృతం కుర్యాత్, శివుని యొక్క కథ అనే ఈ అమృతం మీరు తాగినట్టయితే కులమేవ అజరామరం, మీ వంశమంతా అజరామరం అయిపోతుంది. అనగా అర్థం ఏమిటి? భూమి మీద పుట్టినంతకాలం ముసలితనం ఉంటుంది. భూమి మీద పుట్టినవాడు ఎవడైనా చిన్నపిల్లవాడుగా పుడతాడు, పెరుగుతాడు, ముసలాడవుతాడు, చస్తాడు. కానీ పుట్టకుండా ఉంటే మీరు పురాణం వినడం వల్ల మీ వంశంలో వాళ్ళంతా కైలాసానికి వెళ్ళి పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. అంత గొప్పది ఈ పురాణం అంటే. పురాణం వినడానికి అర్హత ఏమిటి? ఎవడైనా వినచట. బాలోవా అంటే చిన్నపిల్లవాడైనా, యువ కుర్రాడైనా, మంచి యవ్వనంలో ఉన్నవాడు, సాధారణంగా 16 సంవత్సరముల నుంచి 30 సంవత్సరముల వాడి యొక్క అవస్థని యువావస్థ అంటారు. అందుకని చిన్న పిల్లవాడైనా, యువకుడైనా, దరిద్రోవా వాడు దరిద్రుడైనా లేదా ధనవంతుడైనా, వృద్ధోవా ముసలివాడైనా, దుర్బలోపివా బలం లేకుండా బక్క చిక్కిపోయినటువంటి వాడు అయినప్పటికీ పురాణజ్ఞ సదా వంద్య పూజ్యశ్చ, పురాణం ఎరిగినవాడు అంటే మీరు పురాణం వింటున్నారు కదా, అప్పుడు మీరు ఏమవుతారు తెలియకుండానే